రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేశారు కాంగ్రెస్ నాయకులు. నిన్న మొన్నటి వరకు ఉవ్వెత్తున ఎగసిన ఇష్యూ కాస్త చల్లబడిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చిన్నపాటి టీ కప్లో తుఫాను ముగిసిపోయింది. ఈ వ్యవహారంపై స్వయంగా మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూ ఇంతటితో ముగిసిపోయిందన్నారు. సరిగ్గా 10 రోజుల క్రిందట హైదరాబాద్లోని మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. కొన్నేళ్లుగా ప్రైవేటు ఓఎస్డీ సుమంత్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఇంట్లో అతడు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులతో కొండా సుస్మిత వాగ్వాదానికి దిగారు. ఆవేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేగింది. అయితే 4 రోజుల క్రిందట దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు కొండా దంపతులు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన విషయాలను వివరించారు. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. సీఎంపై నేరుగా విమర్శలకు దిగింది. ఈ వ్యవహారంలో అర్ధరాత్రి సుష్మిత హంగామా, మంత్రి కొండా సురేఖ తన ఓఎస్డీని కాపాడుతున్నారని ఆరోపణలు హల్చల్ చేశాయి. దీనిపై పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో చర్చించారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తగ్గారు. ఆ ఎపిసోడ్లో అంశాలను చర్చించిన తర్వాత కేబినెట్ సమావేశంలో ఇదే అంశాన్ని చెప్పినట్లు సమాచారం. ఆ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. గురువారం కేబినెట్ సమావేశం తర్వాత మిగతా మంత్రులతో కలిసి మీడియా ముందుకొచ్చారు కొండా సురేఖ. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆమె క్షమాపణలు చెప్పారు. ఇదంతా టీ కప్లో తుఫానుగా వర్ణించారు. కుటుంబం అన్నాక సమస్యలు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియదు. కుటుంబంలో మాదిరిగానే పార్టీలో మిస్అండర్స్టాండింగ్ వల్ల చిన్నపాటి సమస్యలు వచ్చాయన్నారు. మా ఇంటికి పోలీసులు రావడంతో మా అమ్మాయి ఆవేశంతో ముఖ్యమంత్రిపై మాట్లాడిన విషయంలో తాను క్షమాపణలు చెప్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారానికి పులిస్టాప్ పడింది. ప్రభుత్వ వ్యవహారాలపై ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశారు. దీంతో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలపై దృష్టి పెట్టనున్నారు మంత్రి కొండా సురేఖ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.